హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ దొండకాయ ఫ్రై. దొండకాయ ఫ్రైని ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా రెస్టారెంట్ స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా రెడీ అయిపోతుంది. అంతేకాకుండా 2 నుంచి 3 రోజుల పాటు కూడా నిల్వ ఉంటుంది. 3 రోజుల పాటు నిల్వ ఉన్న దొండకాయ ముక్క అనేది మెత్తబడకుండా క్రిస్పీగానే ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, ఈ సింపుల్గా ప్రిపేర్ చేసుకునే దొండకాయ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూసిద్దామా? ముందుగా ఫ్రైని ప్రిపేర్ చేయడం కోసం దొండకాయలను తీసుకోండి. నేను తీసుకున్న దొండకాయలు 1 కేజీ వరకు ఉంటాయి. ఇలా తీసుకున్న దొండకాయ ముక్కలన్నింటినీ ఇలా రౌండ్గా కానీ లేదా పొడవుగా కానీ సన్నని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. తర్వాత వెల్లుల్లి కారాన్ని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులోకి తగినంత కారం, 4 నుంచి 6 వెల్లుల్లిని వేసుకోండి. ఈ వెల్లుల్లి కారంలో కాస్త ఎక్కువ క్వాంటిటీలో వెల్లుల్లిని తీసుకుంటేనే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వెల్లుల్లిని వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసుకొని మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పౌడర్లా కాకుండా మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ వెల్లుల్లి కచ్చా పచ్చాగా గ్రైండ్ అయ్యేలా కారాన్ని గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న కారాన్ని పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. నేను కొద్ది ఆయిల్లోనే దొండకాయలను ఫ్రై చేసి తీసుకుంటున్నాను. మీ ఇష్టాన్ని బట్టి ఆయిల్ని కాస్త ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇలా కళాయిలోకి వేసిన ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగానే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టిన దొండకాయ ముక్కలను ఆయిల్లోకి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ దొండకాయ ముక్కలలోని పచ్చివాసన పోయి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. దొండకాయ ముక్క క్రిస్పీగా ఉండాలంటే ఖచ్చితంగా దొండకాయలోని పచ్చివాసన పోయి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తేనే ముక్కలు క్రిస్పీగా ఉంటాయి. కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ రాకుండా ప్లేట్లోనికి తీసుకోండి. ఇదే పద్ధతిలో మిగిలి ఉన్న దొండకాయ ముక్కలన్నింటినీ ఫ్రై చేసుకొని ప్లేట్లోనికి తీసుకోండి. దొండకాయ ముక్కలన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకొని ప్లేట్లోనికి తీసుకున్న తర్వాత దొండకాయలు ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్లో నుంచి 1 స్పూన్ ఆయిల్ మాత్రమే కళాయిలో ఉండేలా చూసుకొని మిగిలిన ఎక్స్ట్రా ఆయిల్ మొత్తాన్ని బౌల్లోనికి తీసుకోండి. ఇలా తీసుకున్న ఆయిల్లోనికి పోపు దినుసులను యాడ్ చేసుకోండి. పోపు దినుసులు అంటే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, అలాగే 4 కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి, 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకోండి. దొండకాయ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇలా పోపులో కొద్దిగా పల్లీలను వేయడం ద్వారా దొండకాయ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లీలను మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. తర్వాత 2 నుంచి 3 తుంచిన ఎండుమిర్చిని వేసి పోపు దినుసులు, పల్లీలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పోపు దినుసులన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత 3 నుంచి 4 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి పోపంతా కలిసేలా బాగా కలపండి. పసుపు కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న దొండకాయ ముక్కలన్నింటినీ ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి. దొండకాయ ముక్కలన్నింటినీ వేసుకున్న తర్వాత పోపంతా కలిసేలా బాగా కలిపి మరొక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పోపులో దొండకాయ ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న వెల్లుల్లి కారాన్ని దొండకాయలపై వేసుకొని కారం కలిసేలా బాగా కలిపి మరొక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. దొండకాయలను ముందుగానే ఫ్రై చేసి తీసుకున్నాము కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కాస్త కారం ఫ్రై అయ్యేంత వరకు
కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగున వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా 2 నుంచి 3 రోజుల పాటు నిల్వ ఉండి టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ. ఇలా రెడీ అయిన ఫ్రైని వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో పిల్లలకు ఇలా దొండకాయలతో టేస్టీ ఫ్రైని చేసి పెట్టారంటే మరి ఇంకెప్పుడు దొండకాయలతో కర్రీ ప్రిపేర్ చేసినా ఇలాగే చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ దొండకాయ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ.